అయ్యా 10 years టాప్ బాక్స్. సిటీలోనా పొల్యూషన్లోనా ఏది పడితే తింటూ వేస్ట్. సిటీ ఎంటర్ కానీ పరమ బొక్క సిటీలో. గోదావరిలో పుట్టాలంటే పెట్టి పుట్టాలి ఆ మాత్రం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, మళ్ళీ ఒక కొత్త రైడ్ అయితే ప్లాన్ చేసాం. సో ఈసారి రైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతున్నాను. సో బేసిక్గా మాది కూడా ఆంధ్రానే. ఈ రైడ్ వచ్చేసి మరీ అంత లాంగ్ కాదు, అలా అని చెప్పి మరీ అంత షార్ట్ కాదు, పర్లేదు. ఫ్రమ్ అండ్ టు కలిపి ఒక 700 km అయితే వస్తుంది. అండ్ మీ అందరికీ తెలిసేదని, ఆఫ్టర్ తిరుపతి తర్వాత మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇంద్రకీలాద్రి దుర్గా టెంపుల్ ఉంది కదా విజయవాడలోన. సో అక్కడ దర్శనం చేసుకుంటాం. సో అక్కడ నుంచి మళ్ళీ వెస్ట్ గోదావరిలోన కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అండ్ మీ అందరికీ చూపించాలి. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8:52 అవుతుంది. మిడ్ నైట్ స్టార్ట్ అవ్వాలి. అండ్ లెట్స్ సీ ఇన్ ద GoPro వ్యూ అట్ మిడ్. A few moments later. ఇందాక చూసుకుంటే GoPro ఈ మైక్ అడాప్టర్ ఉంది కదా, ఈ మైక్ అడాప్టర్ సరిగ్గా ప్లేస్ చేయలేదన్నమాట. నేను మైక్ అడాప్టర్ రాత్రి ఇన్సర్ట్ చేసి పడుకున్నా, అది పిల్లో మీద పెట్టా. మరి ఏమైందో ఏటో కానీ ఆ మైక్ అడాప్టర్ మెల్లమెల్లగా బయటకు వచ్చేసింది. నేను నా రూమ్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజయవాడ వరకు అలానే బ్లాక్ చేసుకుని వచ్చిన. ఓన్లీ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ తప్ప ఏం వినిపించలే నా మాటలు. బ్లాగ్ అంతా బిస్కెట్ అయిపోయింది. హలో గైస్, చూసారు కదా, బండి ఎగ్జాస్ట్ తప్ప ఏమీ వినిపించలేదు నా మాటలు. బ్లాగ్ అంతా బిస్కెట్ అయిపోయింది. యాక్చువల్గా నేను బయలుదేరే ముందు ఒక్క క్షణం నేను చూసుకుంటే ఎంత బాగుండే. ఈ రైడ్ వచ్చేసి 2 partsగా వచ్చేవి, హైదరాబాద్ టు విజయవాడ, మళ్ళీ విజయవాడ నుంచి వెస్ట్ గోదావరి. కానీ ఏం చేస్తాం, తప్పదు, కొన్నిసార్లు అవుతుంటాయి. దీని అంతటికీ కేవలం నా నెగ్లిజెన్స్ అనాలి. అండ్ సో మొత్తానికైతే, అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, వీడు నా బెస్ట్ ఫ్రెండ్స్ శ్రీను. ఈ రైడ్కి నేను పిలియన్ రైడ్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ సోలోగా అయితే వెళ్ళట్లేదు. సో అక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోయాం. విజయవాడ దగ్గర దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. విజయవాడ దగ్గర మీరు ఎప్పుడైనా సరే అమ్మవారు దర్శనంకి వెళ్ళాలనుకుంటే బెటర్ ఎర్లీ మార్నింగ్స్ ప్రిఫర్ చేయండి. చాలా 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 పీస్ఫుల్ ఉంటుంది, చాలా బాగుంది. విజయవాడ సిటీ కూడా చూడండి ఎంత బాగుంది మాన్సూన్లోన. అండ్ అక్కడ నుంచి మేము తెలిసింది కదా మ్యాటర్, అడాప్టర్ ప్లేస్ చేయలేదని బిస్కెట్ అయిపోయిందని తెలిసింది. అక్కడ నుంచి అన్ని GoPro అన్ని తీసి మళ్ళీ కొంచెం మంచిగా అడాప్టర్ ప్లేస్ చేసి వెస్ట్ గోదావరి అయితే బయలుదేరాం. సో వెస్ట్ ఆఫ్ పార్ట్ మీరు బండి ఎక్కి చూసేయండి. హలో గైస్, సో ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా 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 బాగా జరిగింది దర్శనం. సో ఆబ్వియస్లీ మీకు తెలిసిందని ఏ టెంపుల్లో కూడా మొబైల్స్ ఎలా ఉండవు. సో మీకు చూపించడానికి ఛాన్స్ లేదు, ఛాన్స్ ఏంటి, ఇంపాసిబుల్. నుంచి విజయవాడ నుంచి వెస్ట్ గోదావరి వెళ్తున్నాను. వెస్ట్ గోదావరి ఎందుకు వెళ్తున్నానంటే, వెస్ట్ గోదావరి దగ్గర అంత ఐడియా లేదు. అక్కడ అంతర్వేది అనే ఒక ఊరు దగ్గర గుబ్బుల మంగమ్మ తల్లి టెంపుల్ అనేది ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. సో బేసిక్గా టెంపుల్ బ్యూటిఫుల్ సీనరీ లొకేషన్ చూడడానికి వస్తారు ఎక్కువగా. ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ ఫాల్స్ లోపల దేవత ఉంటారంట. సో బేసిక్గా అది ట్రైబల్. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 150 kilometers ఉంది. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. వైజాగ్ రైడ్ కొట్టినప్పుడు ఎక్కడ బండి ఆపాను, ఎక్కడ ఆపను, ఎక్కడ ఆపను. సో బాయ్ విజయవాడ. బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎక్కడైనా ఆగి కొద్దిసేపు. ఒక 30 kilometers డ్రైవ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతాను.
అక్కడ నుంచి నాన్ స్టాప్గా కొట్టేస్తాను. ప్రజెంట్ రూట్ అయితే తెలియదు నాకు. సో ఏలూరు వరకు నాకు తెలుసు. ఏలూరు నుంచి మ్యాప్స్ చూసుకుని వెళ్ళాలి. ఎన్ని రైడ్స్ చేసానా నాకు ఏదైనా, ఎన్ని రైడ్స్ చేసిన దాంట్లోనా నాకు ఏదైనా ఒక ఫేవరెట్ రైడ్ ఏదైనా ఉందంటే, ఫేవరెట్ రైడ్ కాదు, ఫేవరెట్ హైవే, ఫేవరెట్ రోడ్ ఏలూరు నుంచి రాజమండ్రి వరకు కొత్తగా హైవే కట్టారు కదా, చాలా 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 ఇష్టం నాకు. యూ కెన్ సీ సంక్రాంతి టైంలో వైజాగ్ రైడ్ మెమోరీస్ గుర్తుకొస్తున్నాయి ఇదే రోడ్లోనా. విశాఖపట్నం 330 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలని ఉంది మా ఇంటికి. నెక్స్ట్ మంత్ వెళ్తారా ఇంటికి, అంటే బైక్ మీద కాదు, నార్మల్గా ఫ్లైట్ ఆర్ బస్. చిన్న పని ఉంది, చిన్న పని కాదు, పెద్ద పని. నేను హాస్టల్ నుంచి బయట రూమ్కి షిఫ్ట్ అవుతున్నాను. చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంది నాకు. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ ఏవో కొనాలి. అందుకోసమే ఈ మంత్ కూడా కొంచెం బిజీ ఉండే, అయినా సరే వీడియోస్ వస్తాయి, తప్పకుండా వస్తాయి, చేద్దాం. ఆగస్టులో మాత్రం ఒక మంచి రైడ్స్ ఉన్నాయి. అండ్ ఈ బైక్ గురించి కూడా ఒక వీడియోస్ ఉన్నాయి. అంటే ఈ బైక్, నా బైక్ గురించి, అంటే ఏదో గొప్పతనం కాదు, బైక్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, దానికి మీరు ఏమంటారు అనేసి దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఇది 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 కదా హైవే, ఇంత వైడ్ 4 లైన్, 1 2 3 4 లైన్ హైవే. బాబా బాబా, కోనసీమ రైడ్ అయినా ఒకసారి. కోనసీమలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4-5 డేస్ కోనసీమ వెళ్ళిపోయి ఇదే మాన్సూన్లో అయ్యాలి. ఇదే పాప మధ్యలో అయిపోయింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హైవే. నార్త్ రైడ్స్ చేశాను, చాలా రైడ్స్ చేశాను, బట్ ఇది మాత్రం వన్ ఆఫ్ మై ఫేవరెట్ హైవేస్. అయ్యో, ఇక్కడ కొట్టేద్దాం, జియోలో కొడతాం ఈసారి. అమ్మాని మామ కమింగ్. 109 ఉందా ఆంధ్రలోనా? తెలంగాణ బెటర్ 107. ప్రీమియం రెస్టారెంట్స్ నియర్ మీ. పెట్రోల్ కొట్టినప్పుడు అసలు వాడకూడదు మొబైల్లో. దూరం పెట్టరా, దూరం పెట్టు, పాకెట్లో పెట్టేసు. జంగారెడ్డిగూడెం స్ట్రైట్ వెళ్ళొచ్చా? జంగారెడ్డిగూడెం వెళ్ళొచ్చా? స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చా? స్ట్రైట్గా అంటే మీరు ఏలూరు దాటిన తర్వాత పోర్టు కనబడుతుంది కిందకి. ఏమైందిరా? వాట్ హ్యాపెన్? అయ్యా, ఘోరంగా జరిగిందిరా యాక్సిడెంట్ మాత్రం. చా, అయ్యో పాపం. బస్సు నా కూడా గుద్దేసినట్టు ఉన్నాడు. ఒక్క నిమిషం మంది కాకపోతే జిందగీ బర్బాద్ అయిపోద్ది, జిందగీ మొత్తం బర్బాద్ అయిపోద్ది. ఇన్ని ఇయర్స్ మనం బతికినందుకు ఎలాంటి వాల్యూ లేకుండా అయిపోద్ది. జస్ట్ ఇప్పుడే ఆగరా జస్ట్ ఇప్పుడే అటు హైవే నుంచి ఇది జంగారెడ్డిగూడెంకి వెళ్ళే రూట్ అనమాట. ఎక్కడ క్రాస్ అయ్యాం, ఎక్కడి నుంచి ఎంత ఎగ్జాక్ట్గా 72 ఏముంది ఇంకా. యా, శ్రీ గుబ్బుల మంగమ్మ తల్లి టెంపుల్కి 72 మోర్. రోడ్ అయితే చాలా బాగుంది. ఇది
సిటీలోన పొల్యూషన్లోన ఏది పడితే తింటూ వేస్ట్. సిటీ 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 ఎంటర్ కానీ పరమ బొక్క సిటీలో. ఇలాంటి నేచర్ చూడండి, మొత్తం కొబ్బరి చెట్లే. గోదావరిలో పుట్టాలంటే పెట్టి పుట్టాలి ఆ మాత్రం. కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పచ్చని వాతావరణం, అందమైన అమ్మాయిలు, సరసకు చెల్లి చెల్లిరా. పల్లెపల్లి బస్సు చాలా రోజులు చూసి. ఇదే తోటలోన ఒక మటన్ కర్రీ విత్ బడ్వైజర్ బీర్ వేస్తే ఆ కిక్కే వేరబ్బా. తప్పు 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 తప్పుగా మాట్లాడు. తప్పు 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 తప్పు. నేను దేవుడి దగ్గరికి వెళ్తానంటే ఇలా మాట్లాడు. ఏదో సరదాగా అంటాం, అవన్నీ పట్టించుకోకూడదు. ఇక్కడ మళ్ళీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందంట. అది కూడా చాలా 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 బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఇటు సైడ్ వెస్ట్ గోదావరి వస్తే డెఫినెట్గా ఈ రెండు ప్లేసెస్ ట్రై చేయండి. స్టాండ్ రాత్రి ఎంత కూడా ఏడు క్వార్టర్ పల్లెలో. బాబా లొకేషన్ మాత్రం పీక్స్ ఉంది కదా, పిచ్చ పీక్స్ ఉన్నాయి. జాకెట్ ఇచ్చారా? ఇచ్చే. అదే అసలు స్పేస్ లేదు నాకు, ముందుకు నెట్టేస్తున్నావు. షిట్. అమ్మా, మీరు ఎప్పుడైనా ఒకవేళ ఇటు సైడ్ కనుక రావాలనుకుంటే ముందే చెప్తున్నాను, రోడ్డు మాత్రం చాలా 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 వర్స్ట్గా ఉంది. లాస్ట్ ఒక 40 కిలోమీటర్స్ నుంచి సేమ్ ఇదే సిచ్యువేషన్. కంప్లీట్ ప్యాచెస్. ప్యానియర్స్, టాప్ బాక్స్, గ్లామర్ అడ్వెంచర్. గైస్ తోలి తీసుకొచ్చింది, అందుకే మనం బెస్ట్ ఇక్కడికి ఇచ్చాను. పిలియన్ రోడ్కి ఎంజాయ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఆల్మోస్ట్ చూసాం, ఇంకొక 3 కిలోమీటర్స్. రోడ్డు మాత్రం 10 out of 5 వేస్తాను నేనైతే. చాలా ఘోరంగా ఉంది. అమ్మమ్మమ్మ. సో ఇదనమాట టెంపుల్. బేసిక్గా ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఫాల్స్ అనేది అసలు ఎక్కడి నుంచి పడుతున్నాయి కూడా ఎవరికి తెలీదు. ఇది 365 days పడుతూనే ఉంటాయంట నాన్ స్టాప్గా. అది ఐదర్ సమ్మర్ అవని వింటర్ అవని నో మ్యాటర్ వాట్ ఎనీ టైం పడుతూనే ఉంటాయంట. సో ఇక్కడ స్పెషాలిటీ ఇదే. అందరూ పిక్నిక్ స్పాట్ లాగా చికెన్ మటన్ అంటే యాడ్ వేసుకుంటున్నారు అనమాట.
మ్యాగ్ని ఆటేసుకొని ఎక్కడే పిక్నిక్ స్పాట్ లాగా అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టుగెదర్ వీకెండ్స్లోనా. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయినా, వీకెండ్స్ ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుందంట రష్. ఇది ఒక ట్రైబల్ ఏరియా. దీని హిస్టరీ గురించి మాట్లాడుకుంటే గేర్ తగ్గించు. ఇది పూర్వకాలంలో రాక్షసులు సంథింగ్ పెద్ద యుద్ధం జరిగిందంట. ఆ టైంలోన ఈ గుబ్బులమ్మవారు ఆత్మ శాంతించిపోవడంతో ఇక్కడే వెలిసిందంట. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నాకే తెలీదు మీకు చెప్పడానికి. సో అంత రీసెర్చ్ కూడా చేయలేదు మీకు చెప్పడానికి. బట్ స్పాట్ మాత్రం చాలా బాగుంది. సో డెఫినెట్గా రండి, మిస్ అవ్వకండి వీకెండ్స్లోన. బట్ రోడ్డు విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ వరకు మీకు ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మీ దగ్గర ఆఫ్ రోడింగ్ బైక్ ఉంటే డెఫినెట్గా రండి, ఈజీగా వస్తారు. స్పోర్ట్స్ బైక్ మీద చాలా 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 కష్టం. ప్లీజ్ అవాయిడ్ చేయండి, లేదంటే కార్లో అయినా రండి.